బేసిక్గా చెప్పేది ఏంటంటే మన 70 కోట్లు ఖర్చు పెడితే ఏదో ఒక సిగ్నల్ ఫుల్లీ ఫంక్షనల్ అవుతుందని కాదు. వాళ్ళు ఏం చేస్తారు, ఫౌండేషన్ ఫినిష్ చేశారని చెప్తున్నారు. మెటీరియల్ ఏవైతే అంటే లైట్స్ ఏవైతే ఉన్నాయో లేకపోతే ఆ పోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెటీరియల్ రిసీవ్ చేసుకున్నాం. ఆల్రెడీ ఫిబ్రవరిలోనే ఇన్స్టాలేషన్ జరగాలి. ఈ మెటీరియల్ రిసీవ్ చేసుకున్నాం, దానికి పార్ట్ పేమెంట్ చేశారని చెప్తున్నారు. అంటే ఉద్దేశం ట్రాఫిక్ సిగ్నల్ మన కళ్ళ కనపడదు ఉంది, కానీ మీరు కేవీఆర్ జంక్షన్ దగ్గర కానీ ఇక్కడ మన పట్వాడిపాలెంకి ముందున్న జంక్షన్ కానీ చూస్తే అక్కడ కింద ఫౌండేషన్ తీసి అక్కడ ఇన్స్టాల్ చేయడానికి చేశారు. మెటీరియల్ రిసీవ్ చేసుకున్నారని చెప్తున్నారు. ఇప్పుడు ఎక్కడుంది మెటీరియల్స్ లైట్స్ కూడా వచ్చినాయని చెప్తున్నారు. ప్లస్ దాంట్లో పెట్టిన దాంట్లో 50 lakhs పే చేశారు. ఇప్పుడు చూస్తున్న దాంట్లో 50 lakhs పే చేశారు. అది పేమెంట్ అంతే కదా, అది పే చేశారు. అంటే ఉద్దేశం ఏంటంటే ఇంకా మిగతా లైట్స్ అన్ని 7 జంక్షన్స్ ఫినిష్ చేయాల్సి ఉన్నాయి, వాళ్ళకి ఇంకా పేమెంట్ చేయాల్సి ఉన్నాయి. 7 జంక్షన్స్ దగ్గర కూడా న్యూ టెక్నాలజీ మొత్తం రాష్ట్రంలో 120 ట్రాఫిక్ జంక్షన్స్ శాంక్షన్ అయినాయి. దాంట్లో నెల్లూరు కార్పొరేషన్లో 7 ట్రాఫిక్ జంక్షన్స్ శాంక్షన్ అయినాయి. దాని ప్రాజెక్ట్ కాస్ట్ more than 2 crores ఇది ఉంది. సో లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఎక్కడ వర్క్ అయితే వర్క్ అయింది అంటే ఫౌండేషన్స్ వర్క్ అయిందో మెటీరియల్స్ యూజ్ చేసుకున్నారు, దాని వరకు ఇంజనీరింగ్ వాళ్ళు పే చేశారని మాత్రం చెప్తున్నారు.